సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నట్లుగానే ఈరోజు ఎపిసోడ్లో కూడా మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. అనగనగా సిద్ధాపురం అనే గ్రామంలో బుచ్చయ్య అనే రైతు ఉండేవాడు పిల్లలు. ఆయనకు 3 కొడుకులు. ఆ 3 కొడుకులను బాగా చదివించి ప్రయోజకులను చేయాలనుకున్నాడు బుచ్చయ్య. కానీ 3 కొడుకులు కూడా ఎప్పుడూ బద్ధకంగా ఉండేవాళ్ళు. ఏ పని పాట లేకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతూ బాధ్యత లేకుండా ఉండేవాళ్ళనమాట. బుచ్చయ్యకు ముసలి వయసు వచ్చింది. ఎలాగైనా సరే కొడుకులను వృద్ధిలోకి తేవాలనుకున్నాడు. ఒకరోజు బుచ్చయ్య తన 3 కొడుకులను పిలిచి ఇలా అంటాడనమాట. నాకు వయసు అయిపోతోంది. నేను ఇన్ని రోజులు సంపాదించిందంతా ఒక పెట్టెలో పెట్టి పొలంలో పాతిపెట్టాను. అయితే దానిని ఎక్కడ పాతానో నాకు సరిగ్గా గుర్తుకు రావడం లేదు అని చెప్పి, మీరు పొలాన్ని దున్ని ఆ పెట్టెను తీసుకుని ఉన్న దాంట్లో 3 పంచుకోండి అని బుచ్చయ్య తన 3 కొడుకులకు చెప్తాడు. అసలే బద్ధకస్తులైనటువంటి 3 కొడుకులు ఆ డబ్బులు మనకు దొరికితే హాయిగా ఏ పని చేయకుండా ఉండవచ్చు, ఒక్కరోజు కష్టపడి పొలం దున్నుదాము అని 3 బయలుదేరి పొలం మొత్తం దున్నేస్తారు. సాయంత్రం ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నగారితో, నాన్నగారు ఆ పెట్టె ఎక్కడా కనిపించలేదు అని చెప్తారు. అప్పుడు బుచ్చయ్య, నేను పొలంలోనే పాతిపెట్టానే. సరే, ఎలాగూ దున్నారు కాబట్టి వరిగింజలు నాటండి అంటారు. సరేనని చెప్పి 3 కొడుకులు డబ్బు మీద ఆశతో అలాగే చేస్తారనమాట. కొన్ని రోజుల తర్వాత పంటలకు కొంచెం నీళ్లు పెట్టండి అని చెప్తాడు బుచ్చయ్య 3 కొడుకులతో. డబ్బు మీద ఆశతో బుచ్చయ్య చెప్పిన పనులన్నీ చేస్తారు 3 కొడుకులు. కొన్ని రోజుల తర్వాత పంట కోతకు వస్తుంది. పంట అంతా అలా ఎండిపోవడం బాగలేదు. వెంటనే మీరు దాన్ని కోసి వడ్లను బస్తాలకు ఎత్తి ఇంటికి తీసుకురండి అని చెప్తాడు బుచ్చయ్య కొడుకులతో. కొడుకులు తండ్రి చెప్పిన విధంగానే పంటను మొత్తం కోసి ఇంటికి చేర్చి, పెట్టి ఎక్కడా కనిపించలేదు నాన్నగారు అంటారు. అప్పుడు బుచ్చయ్య, ఇదే నేను సంపాదించింది అని వారు పండించిన పంటను చూపిస్తాడనమాట. మీరు ఏ పని చేయకుండా బద్ధకస్తులుగా మారిపోతూ ఉంటే చూడలేక మీ చేత ఇలా చేయించాను. చూశారుగా, కష్టపడి పనిచేస్తే వచ్చే ఆనందం వేరు. మీలో మార్పు కోసం నేను ఇదంతా చేశాను. ఇదిగో ఆ నగలు పెట్టె అని మంచం కింద ఉన్న పెట్టెను ఇస్తాడు బుచ్చయ్య కొడుకులకి. అప్పుడు 3 కొడుకులు కూడా తాము చేసిన పనికి సిగ్గుపడి, మాకు ఈ నగల మూట వద్దు నాన్న, మేము కష్టపడి పనిచేసి నిన్ను బాగా చూసుకుంటాము. దయచేసి ఇన్ని రోజులు మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి అని ఆ రోజు నుంచి ఆ 3 కొడుకులు కూడా మంచిగా బతకటం అలవాటు చేసుకుంటారు. పిల్లలు, ఈ కథ విన్నారు కదా, ఏమర్థమైంది పిల్లలు మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, కష్టపడి పనిచేస్తే ఎప్పటికైనా మంచి జరుగుతుంది. అంతేకాకుండా బద్ధకంగా ఉండటం మంచిది కాదు. అలా ఉండటం వలన మీ తల్లిదండ్రులను బాధ పెట్టిన వాళ్ళు అవుతారు. అందుకే పిల్లలు, బద్ధకం పనికిరాదు. కష్టపడి పని చేసుకోవాలి. అబద్ధాలు ఆడకూడదు. నీతిగా నిజాయితీగా ఉండాలి. సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.